గత ఎన్నికల్లో అభ్యర్థుల్ని ఇష్టారాజ్యంగా బదిలీ చేసి ఓటమిని మూటగట్టుకున్న వైసీపీ తమ తప్పును తెలుసుకుంటోంది. ఓడిపోయిన నేతలు నియోజకవర్గాలలో పత్తా లేకుండా పోవడంతో ఇప్పుడు కొత్త వారికి బాధ్యతలు అప్పగించేందుకు ముందుకొస్తోంది. నర్సరావుపేటలో ఇదే జరుగుతోంది. గత ఎన్నికల్లో ఓడిపోయిన నేత నియోజకవర్గానికి మొహం చాటేయడంతో ఓ మాజీ ఎంపీకి వైసీపీ బాధ్యతలు అప్పగించాలన్న ఆలోచనలో ఉంది. ఇంతకీ ఎవరా నేత, ఏంటాయన రాజకీయ చరిత్ర? వాజ్ ది స్టోరీ? గత ఎన్నికల్లో అభ్యర్థులను మార్చి ప్రయోగాలు చేసి చేతులు కాల్చుకున్న వైసీపీ ఇప్పుడు దిద్దుబాటు చర్యలు చేపట్టింది. పోటీ చేస్తామన్న వారిని పక్కన పెట్టి ఎక్కడి నుంచో తీసుకొచ్చి వేరెక్కడో పోటీ చేయించడంతో భారీ మూల్యం చెల్లించుకుంది. ఓడిపోయిన తరువాత కొందరు నేతలు నియోజకవర్గాల మొహం చూడడమే మానేయడంతో ఇప్పుడు కొత్త నేతలకు పార్టీ బాధ్యతలు అప్పగించాలని చూస్తుంది. పల్నాడు జిల్లా కేంద్రం నర్సరావుపేట నియోజకవర్గంలో ఇదే చర్చ సాగుతోంది. దీంతో వైసీపీలో మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మళ్లీ యాక్టివ్ అయ్యారు. 2029 ఎన్నికల్లో పోటీకి ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నారు. గతంలో టీడీపీ ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన ఈ నేతకు నర్సరావుపేట బాధ్యతలు అప్పగించే ప్లాన్లో పార్టీ నాయకత్వం ఉంది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పత్తా లేరు. దీంతో పార్టీ బలహీనపడుతోందని గ్రహించిన వైసీపీ పెద్దలు మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని ప్రోత్సహిస్తున్నారని సమాచారం. అనిల్ కుమార్ది నెల్లూరు. నర్సరావుపేటలో పోటీకి విముఖత చూపిన జగనన్న చెప్పడంతో బరిలో దిగానన్న సందర్భాలు ఉన్నాయి. నర్సరావుపేట టీడీపీ ఎంపీ గుంటూరు వెస్ట్ నుంచి తెలుగుదేశం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించినా రాజకీయంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు వేణుగోపాల్ రెడ్డి. 2019 ఎన్నికలకు ముందు స్థానిక తెలుగుదేశం నేతలతో వచ్చిన విభేదాల కారణంగా పార్టీని వీడి వైసీపీలో చేరారు. అప్పట్లో ఫ్యాన్ పార్టీ నుంచి గుంటూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ నేత గల్లా జయదేవ్ చేతిలో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చినా వేణుగోపాల్ రెడ్డిని పట్టించుకోలేదు. గత ఎన్నికల్లో నర్సరావుపేట ఎంపీగా పోటీ చేసేందుకు వేణుగోపాల్ రెడ్డి ఆసక్తి చూపినా ఫ్యాన్ పార్టీ పెద్దలు ఆలకించలేదు. 2024లో ఓడిపోయిన అనిల్ కుమార్ యాదవ్ పత్తా లేకపోవడంతో నర్సరావుపేట పార్లమెంట్ బాధ్యతలను వేణుగోపాల్ రెడ్డికి అప్పగిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో అధిష్టానం ఉంది. 2014లో మోదుగుల వేణుగోపాల్ రెడ్డి టీడీపీ నుంచి నర్సరావుపేట ఎంపీగా పనిచేసిన అనుభవం ఉంది. దీంతో 2029లో ఇక్కడి నుంచి పోటీకి దింపితే బాగుంటుందని భావిస్తోంది. 2029 ఎన్నికల్లో నర్సరావుపేట లోక్సభ సీటు నుంచి పోటీ చేయాలంటే ఇప్పటి నుంచే నియోజకవర్గంపై దృష్టి పెట్టేలా చేస్తే మంచిదని ఆలోచిస్తోంది. ఓ బలమైన నేత తమకు అండగా ఉన్నారనే నమ్మకం పార్టీ కార్యకర్తలకు ఉంటే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉత్సాహం చూపే అవకాశం ఉంటుందని అంచనా వేస్తోంది. త్వరలోనే మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని నర్సరావుపేట పార్లమెంట్ ఇన్ఛార్జిగా ప్రకటించే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ నుంచి సంకేతాలు అందడంతో వేణుగోపాల్ రెడ్డి కూడా నర్సరావుపేటలో తనకున్న పరిచయాలను పునరుద్ధరించుకునే ప్రయత్నం చేస్తున్నారని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఎటూ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం కావడంతో ప్రజలందరూ గుర్తుపడతారు. దీంతో పార్టీ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టినా పెద్దగా సమస్యలు ఉండబోవని ఈ నేత భావిస్తున్నారు. నర్సరావుపేట వైసీపీలో భవిష్యత్ పరిణామాలను పరిశీలించాలి.